హాయ్ ఫ్రెండ్స్, జో డావ్ రెన్ ఈ సినిమాని బ్లేడ్ ఆఫ్ ఫ్యూరీ పేరుతో తెలుగులో VRR OTTలో రిలీజ్ చేశారు. ఈ సినిమా ఎలా ఉందో చూద్దాం. పేక్ జింగ్ ఓ యోధుడు, బౌంటీ హంటర్ అంటే దొంగలను పట్టుకోవడం అతని వృత్తి. అలాంటి వ్యక్తికి ఓ యువరాజు ఓ అమ్మాయిని పట్టుకోమంటాడు. ఆ అమ్మాయి దగ్గరున్న బాబు కోసం. అసలు ఆ యువరాజుకి ఆ బాబుతో ఏంటి సంబంధం? పేక్ జింగ్ ఆ అమ్మాయిని పట్టుకునేసరికి ఆ అమ్మాయికి ఏం జరిగింది? ఆ చిన్న బాబుని యువరాజు ఏం చేద్దాం అనుకున్నాడు? వాడి దుష్టమన్నాగం ఏంటి? దాన్ని పేక్ జింగ్ ఎలా తిప్పికొట్టాడు అన్నది సినిమా. ఇలాంటి సినిమాలకి పోరాట సన్నివేశాలే ప్రధాన బలం. దర్శకుడు అలాంటి సన్నివేశాలని అద్భుతంగా చిత్రీకరించాడని చెప్పొచ్చు. అతని గురువు గారితో పేక్ జింగ్ పడే పోరాటం సూపర్ అనిపిస్తుంది. అలాగే క్లైమాక్స్లో తన సహచరులతోనే అతను గొడవ పడే సన్నివేశం, అక్కడ తీసిన పోరాట సన్నివేశాలు అదిరిపోతాయి. సినిమా ఫస్ట్ హాఫ్ కొంచెం స్లోగా సాగుతుంది. అయితే ఎప్పుడైతే చిన్నపిల్లాడు ఎంటర్ అవుతాడో అక్కడి నుంచి కథ కొంచెం ఊపందుకుంటుంది. పేక్ జింగ్లో కూడా మార్పులు రావడం, ఆ బిడ్డ కోసం, ఆ బిడ్డ తల్లి కోసం అతను చేసే సాహసం, చివరికి ఆ బిడ్డను తీసుకొని అతను ఎలా ఉన్నాడు, ఏం చేశాడు అన్నది బాగా చూపించారు. ఫోటోగ్రఫీ అదిరిపోతుంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ సూపర్ ఉంటుంది. యాక్షన్ సన్నివేశాల్లో కెమెరా అద్భుతంగా పనిచేసిందని చెప్పొచ్చు. యాక్షన్ సినిమాలు ఇష్టపడే అందరూ ఈ సినిమాని ఖచ్చితంగా చూడొచ్చు. అసభ్యకర సన్నివేశాలు ఫ్యామిలీతో చూడొచ్చు. చిన్నపిల్లాడి సెంటిమెంట్ ఈ సినిమాకి మరో ఆకర్షణ. పిల్లాడితో వచ్చే సన్నివేశాలు ఆకట్టుకుంటాయి. నిద్ర రాని హీరోకి చిన్నపిల్లాడు చేయి పడగానే ఆటోమేటిక్గా నిద్ర రావడం, అలాగే ఆ బిడ్డ కోసం ప్రాణాలైన ఇచ్చేంత స్థాయికి పేక్ జింగ్ వెళ్ళడం హైలైట్గా అనిపిస్తుంది. ఖచ్చితంగా ఈ సినిమాను ఒకసారి చూడొచ్చు. బిడ్డ సెంటిమెంట్తో యాక్షన్తో అదిరిపోయింది. ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 3/5.